నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్ భక్తి సమాచారం. భక్తి, ఆధ్యాత్మికత, దైవ మహిమలను మీ ముందుకు తీసుకువస్తున్న ఎస్ఆర్ న్యూస్ భక్తి సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం పిఠాపురం చిత్రాడ కొత్త బ్రిడ్జ్ కింద వెలసి భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను ప్రసాదిస్తున్న శ్రీరామ దత్తసాయి పీఠం గురించి తెలుసుకుందాం. ఈ పుణ్యక్షేత్రం విశిష్టతలు, అక్కడ నిర్వహించే పూజా కార్యక్రమాలు, ఆలయ ప్రత్యేకతల గురించి మరిన్ని వివరాలను శ్రీ సత్యనారాయణ దత్ని అడిగి తెలుసుకుందాం. స్వామివారు ఇక్కడ వేంచేసి ఉన్న దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ముఖ్యంగా మెయిన్ సంకల్పం ఏంటంటే ఇక్కడ మనం శ్రీరామ దత్తసాయి పిఠాపురంలో యంత్రాలు అవి ఇస్తుంటాం. కాబట్టి అంటే మండలం పాటు దీక్ష చేసిన యంత్రాలని మళ్ళీ 11 రోజులు వాళ్ళ ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళ గోత్రనామాలతోటి 11 రోజులు పూజాది కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ యంత్రం తీసుకున్న ప్రతి భక్తులకి కూడా ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు కూడా వాళ్ళకి 5 హోమాలు ఉచితంగా చేయించడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం, నవగ్రహ శాంతి హోమం, మృత్యుంజయ హోమం, ధన్వంతరి హోమం. ఈ 5 హోమాలు ఎందుకంటే ఈ 5 హోమాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఆ భక్తులు ఉండాలనే సంకల్పంతో ఇక్కడ ఈ అన్ని హోమాలు కూడా చేయిస్తున్నారు. కాబట్టి ఈ 5 హోమాల వల్ల వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా క్షేమదాయకంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ యంత్రం తీసుకున్న ప్రతి భక్తులు కూడా వాళ్ళు చాలా బాగుండాలని మనస్సంకల్పం చేసి ఈ యంత్రాలు ఇస్తాం. అలాగే ఈ హోమాలకు వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఇక్కడ చక్కని వసతి ఇస్తాం ఉచితంగానే. యంత్రం యొక్క విలువ ఒకటే మనం తీసుకునేది, మిగిలిన కాదంతా కూడా ఇక్కడ మేము హిందూ ధర్మ ఒక కళ్యాణార్థం గురించి జరిగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము ఇక్కడ ఇవేరికి మంచి అకామిడేషన్ ఇస్తాం. ముందు రోజు రావాలి, పౌర్ణానికి ముందు రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి తర్వాత మంచి భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. తర్వాత ఆ పౌర్ణమి నాడు ఉదయాన్నే ఇక్కడ పిఠాపురంలో అంటే మా గుడికి వచ్చారని మాదనే కాకుండా పిఠాపురంలో ఉన్న ముఖ్య క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేయించి తీసుకురావడం జరుగుతుంది. అలాగే కార్యక్రమం అంతా ఇక్కడ ఈ 5 హోమాలు పూర్తి చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 2 అవుద్ది వరుసగా మా ప్రదక్షిణలు, అభిషేకాలు, మండపారాధన, హోమాది కార్యక్రమాలు అన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా వాళ్ళకి అందరికీ కూడా ప్రతి కుటుంబానికి కూడా వేదాశీర్వచనం ఉంటుంది. సుమారు దగ్గరగా 20 మంది సుమారు బ్రాహ్మణులతోటి ఇక్కడ వేదాశీర్వచనం ఉంటుంది. అందరి కుటుంబానికి వేదాశీర్వచనం చేయించిన అనంతరం వాళ్ళకి మళ్ళీ పల్లకి సేవ కూడా ఉంటుంది. ఆ పల్లకి స్వామివారి పల్లకి సేవ ఉంటుంది. ఆ పల్లకి సేవ అనంతరం అన్నదానం ఉంటుంది. భోజనం చేసి చక్కగా అన్న సమారాధన భోజనం చేసి అప్పుడు ఎవరు వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగి వెళ్ళవచ్చు. ఇదంతా ముందు రోజు వచ్చిన దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చి మళ్ళా మా దగ్గర నుంచి కార్యక్రమం అయి భోజనం చేసి వెళ్ళే వరకు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆ భక్తులకి హిందూ ధర్మ రక్షా సమితిలో భాగంగా మేము ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. గత దగ్గరగా 37 సంవత్సరాలు సుమారు 40 సంవత్సరాల దగ్గరగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయిస్తున్నాం. జయ గురుదత్త. మన శ్రీరామ దత్తసాయి పీఠం అంటే దత్తాత్రేయుడు ఒకరే ఉంటారేమో అనుకుంటారు చాలామంది భక్తులు అంతా కూడా. దత్తపీఠం అంటే ఇక్కడ దత్తాత్రేయ స్వామివారితో పాటు భార్య అనగాదేవి, తర్వాత వినాయకుడు, శ్రీచక్రం, ఇక్కడ మన పురుహూతికి అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం పురుహూతికి అమ్మవారు ఇక్కడ శ్రీచక్ర రూపంలో ఉంటారు. అలాగే స్ఫటికలింగం చంద్రమౌళీశ్వర స్వామి వారు. ఈ స్ఫటికలింగం ఎంతో దివ్యవంతమైన స్ఫటికలింగం ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. స్ఫటికలింగ దర్శనం పాపాత్మం అన్నారు కాబట్టి స్ఫటికలింగం కూడా దర్శనం చేసుకోవచ్చు మనం. అలాగే మన స్వామివారి పాదాలు, ఆ పాదాలు కూడా ప్రతినిత్యం కూడా ఇక్కడ అభిషేకాలు అవి జరుగుతుంటాయి. పంచామృతాలతో అన్నీ కూడా అభిషేకాలు. తర్వాత మన యంత్రాలకు పూజలు, ఈ యంత్రాలన్నీ కూడా మనం కూడా ప్రతిరోజు ఇక్కడ జపాలు పూజాది కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే ఉత్సవమూర్తులు, ఈశ్వరుడి కళ్యాణం చేసుకోవడానికి మనకి ఉత్సవమూర్తులు ఈశ్వరుడు, పార్వతి. అలాగే రాముల వారి కళ్యాణం నిమిత్తం సీతారాముల వారి
లక్ష్మణుడు ఆంజనేయ స్వామితో సహా ఆయన పరివారం. అలాగే లక్ష్మీనారాయణ, ఇక్కడ లక్ష్మీనారాయణ కూడా కరుణ విష్ణుమూర్తి, అలాగే దత్తాత్రేయ ఉత్సవమూర్తి, అమ్మవారు ఉత్సవమూర్తులు, అలాగే మన వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, అలాగే సరస్వతీదేవి, పిల్లలకు విద్యాది కార్యక్రమాలు ఇక్కడ సరస్వతి పూజ జరిగినప్పుడల్లా కూడా అమ్మవారు ఉన్నారు. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి వారు, అలాగే నటరాజ స్వామి, చిదంబరం నటరాజ స్వామి వారు, అలాగే మన అమ్మవారు చండీ హోమాలకి జరిగినప్పుడు కూడా మన అమ్మవారు దుర్గాదేవి గారు అమ్మవారు, తర్వాత అయ్యప్ప స్వామి, ఇలా ఈ దేవతామూర్తులతో సహా ఈశ్వరుడితో కూడుకున్న నవగ్రహాలు, అఖండ దీపం, సుబ్రహ్మణ్య స్వామి, ఇవన్నీ కూడా ప్రతిష్ట కార్యక్రమాలు మన పీఠంలో ఉన్నాయి దర్శించుకోవడానికి. తర్వాత ఔదంబ వృక్షం, స్వామివారి పాదుకులతోటి బయట ఔదంబ వృక్షం ఉంది. అలాగే సర్ప ప్రతిష్ఠ చేసుకునే సౌకర్యం కూడా ఇక్కడ ఔదంబ వృక్షంతో పాటు రావి వేప చెట్లతోటి చుట్టూ అభిషేకం సర్ప ప్రతిష్టలు చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాపీఠాన్ని దర్శించుకొని ఆయుష్ ఆరోగ్యం పొందుతారని సర్వే జన సుఖినో భవంతు. ప్రేక్షకుల కోసం ఎస్ఆర్ న్యూస్ భక్తి సమాచారం ప్రత్యేక కాంటెస్ట్ నిర్వహిస్తున్నాము. ఈ రోజు కాంటెస్ట్ ప్రశ్న: శ్రీరామ దత్తసాయి పీఠం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ పిఠాపురం, ఆప్షన్ బి కాకినాడ, ఆప్షన్ సి సామర్లకోట, ఆప్షన్ డి పెద్దాపురం. సరైన సమాధానాన్ని కామెంట్లో పోస్ట్ చేయవద్దు. మీ సమాధానాన్ని వాట్సాప్ నంబర్ 9182512756కి మాత్రమే పంపించండి. సరైన సమాధానం పంపిన వారిలో అదృష్ట విజేతల్ని ఎంపిక చేసి అమ్మవారి చీరను కానుకగా అందజేస్తాం.